నమస్తే, వెల్కమ్ టు ఎన్టీజీ న్యూస్. రాష్ట్రంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పెదవూరు మండలం రామన్నగూడెం స్టేజీ సమీపంలో ఎదురెదురుగా వస్తున్నటువంటి రెండు కార్లు బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడికే మరణించినటువంటి సంఘటన ఈరోజు చోటు చేసుకుంది. దీనికి సంబంధించినటువంటి ఈ అతివేగం ఈ రెండు కార్లు బలంగా ఢీకొట్టడం వల్ల అక్కడికడికే స్పాట్లో ముగ్గురు చనిపోయారు. ఒక కారులో సాయి కుమార్ అనే వరంగల్ ఎస్ఎల్బీసీలో సైట్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి శివ అనే వ్యక్తి, అదేవిధంగా పల్నాడు జిల్లా కాకర్లపాడుకు చెందినటువంటి థామస్, ప్రకాశరావు అనే ఇద్దరు తండ్రి కొడుకులు కూడా మరో కారులో చనిపోయినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఇది చాలా హృదయ విదారకరమైన సంఘటన పెద్దవూరు మండలం రామన్నగూడెం స్టేజ్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి ముఖ్యంగా కారణం అతివేగము, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ ముగ్గురు వ్యక్తులు చనిపోయినటువంటి సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోతో పాటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకి ప్రమాదాల సంఖ్య ఎక్కువ అవుతున్నాయి. వాహనాలపైన నియంత్రణ కోల్పోవడం, వేగం అదుపు తప్పడం, అదేవిధంగా మత్తు పదార్థాలు సేవించడం, ఆల్కహాల్ సేవించడం, ఇలాంటి సంఘటన వల్ల డ్రైవర్లు సరైన నిద్ర లేకపోవడం, ఇలాంటి సంఘటన వల్ల డ్రైవర్లంతా కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నటువంటి ఒక నివేదిక తెలుపుతున్నటువంటి సందర్భాల్లో ఎన్నో చూసినప్పటికీ కూడా ఎలాంటి వాహనదారులు మాత్రం ఎలాంటి భయం లేకపోవడం, వాహనదారుల సరైన డ్రైవర్కి సంబంధించినటువంటి క్రమశిక్షణ లేకపోవడం, బాధ్యతారహితంగా వాహనాలు నడపడం వల్ల ఇలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. దానికైతే పల్నాడు జిల్లాకు చెందినటువంటి కాకర్ల థామస్, అదేవిధంగా ప్రకాశరావు ఇద్దరు కూడా తండ్రి కొడుకులు, అదేవిధంగా మరో కారులో ప్రయాణిస్తున్నటువంటి శివ అనే యువకుడు వరంగల్ ఎస్ఎల్బీసీలో సైట్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. మొత్తానికైతే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి వాళ్ళు కూడా తమ ఉద్యోగరీత్యా ఆ రోడ్డు రహదారుల వెంట ప్రయాణిస్తున్నప్పుడు మరో చోట ప్రయాణించడం ఎంతో హృదయాన్ని కలిచివేసినటువంటి సంఘటన. ఎంతోమందికి ఇది కనువిప్పి కావాలని అందరూ కూడా హెచ్చరిస్తున్నారు. వాహనాలు నడిపేటప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా, బాధ్యతారహితంగా కాకుండా బాధ్యతాయుతంగా తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడుపుకొని వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని నల్గొండ జిల్లా పోలీస్ యంత్రాంగం సూచిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాగర్, నల్గొండ. స్పీడోమీటర్ 60 feet. అందరికీ నమస్కారం. నిన్న రాత్రి సుమారు 11 o'clock ఆ టైంలో రెండు వెహికల్స్ ఇక్కడ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. స్విఫ్ట్ డిజైర్ కార్ ఒకటి, స్విఫ్ట్ కార్ ఒకటి, ఇంకోటి XL6 కార్. ఈ XL6 కార్ ముందున్న వెహికల్ ని ఓవర్టేక్ చేసి రాంగ్ రూట్ లో వచ్చేసరికి స్విఫ్ట్ కార్ కి డాష్ ఇవ్వడం జరిగింది. ఇందులో స్విఫ్ట్ కార్ లో ఉన్న ముగ్గురు పర్సన్స్ లలో డ్రైవర్ కాకుండా మిగతా ఇద్దరు ఫాదర్ అండ్ సన్, వీళ్ళు హైదరాబాద్ కి చెందిన వాళ్ళు, వీళ్ళు చనిపోవడం జరిగింది. మళ్ళీ XL6 లో కూడా ముగ్గురు ఉన్నారు. అందులో కూడా ముందు సీట్ లో ఉన్న డ్రైవర్ కాకుండా పక్క సీట్ లో ఉన్న అతను కూడా చనిపోవడం జరిగింది. మొత్తం ముగ్గురు చనిపోయినారు. సీట్ బెల్ట్ వేసుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళు మైనర్ ఇంజరీస్ తో బయటపడ్డారు. కానీ సీట్ బెల్ట్ వేసుకున్న వాళ్ళు ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందరికి కూడా విజ్ఞప్తి, అందరూ కూడా ఓవర్ స్పీడింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ లో వచ్చి డ్రైవింగ్ చేయడం, సీట్ బెల్ట్ వేసుకోకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, ఇట్లాంటివి చేయడం వల్ల కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడు మూడు ప్రాణాలు పోయినాయి, చనిపోవడం జరిగింది. సో మా నల్గొండ పోలీస్ తరఫు నుంచి రిక్వెస్ట్, అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి డ్రైవింగ్ చేయాలి. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా మనం FIR రిజిస్టర్ చేసి ఇంకా స్పీడ్ కామింగ్ మెజర్స్ ఇక్కడ ఏమైనా మనము అవసరం ఉందే కూడా ఒకసారి చూసి వర్కౌట్ చేసి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.